బీఆర్ఎస్ ను వీడేందుకు రెడీ అయ్యారు ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై కోనప్ప తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తును వ్యతిరేకిస్తున్నారు కోనప్ప. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ సిర్పూర్ కాగజ్ నగర్లో కోనేరు కోనప్పపై పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కోనప్ప అనుచరులతో సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు కోనప్ప. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, కోనప్ప అసంతృప్తికి కారణం ఏంటి? అనిల్, నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం, బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పందంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉండడంతో ఆయన గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆర్ఎస్ కుమార్ తో కలిసి పోటీ చేయడానికి కోనేరు కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ రోజు ఆయన పార్టీ కార్యకర్తలతో, ఆయన అనుచరులతో హైదరాబాద్ ఆయన నివాసంలో భేటీ అవుతున్నారు. ఆ భేటీలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం కానీ మరో 2 రోజుల్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఉందని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఆయనపై పోటీ చేశారు. అలాంటి నాయకుడితో అంటే బీఆర్ఎస్ పార్టీ కలిసి పొత్తు వెళ్ళడం వల్ల ఆయనకు సిర్పూర్ కాగజ్ నగర్లో రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కనీసం స్థానిక నేతలతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నట్టు కూడా ఆయన సన్నిహితులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుంది అనేది.